హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నవజ్జి. నేనైతే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపాలు 365 ఒత్తులు ఎలా వెలిగించాలి, పూజ ఎలా చేసుకోవాలన్నది అయితే చెప్తాను. ఒకసారి అయితే చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేనైతే ఇంట్లో పూజ చేసుకొని ప్రతి ఇయర్ గుడికి అయితే వెళ్తాను అనమాట. గుడిలోనే ఉసిరి దీపాలు పెట్టేసి అలానే 365 ఒత్తులు కూడా అక్కడే వెలిగించుకుంటాను. అయితే మాకైతే గుట్టపైన వెంకటేశ్వర టెంపుల్ ఉందని చెప్పాను కదండి. అక్కడ వెంకటేశ్వర టెంపుల్లో గుట్టపైన అమ్మవారి టెంపుల్లో అండ్ ఇంకా మార్కండేయ స్వామి టెంపుల్లో ఇంకా మళ్ళీ మన శివయ్య టెంపుల్లో కూడా మాకైతే సామూహిక సత్యనారాయణ వ్రతం అవుతుంది అనమాట. పున్నమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు. సో మేమైతే ఎవ్రీ ఇయర్ నేనైతే ఇంట్లో పూజ చేసుకొని గుట్టపైకి వెళ్ళి ఇలా పూజ గుళ్ళోనే ఇలా ఒత్తిలు వెలిగించుకొని కథకైతే అటెండ్ అవుతాను. కథ మొత్తం వినేసి పూర్తిగా ప్రసాదం తీసుకొని అండ్ ఇంకా భోజనాలు పెడితే భోజనం కూడా చేసేసి అయితే వచ్చేస్తాను అనమాట. అయితే ఇప్పుడు నేను పూజా విధానం అయితే చెప్తున్నాను. అయితే నేను ఇలా పూజ బుట్టలో అయితే బియ్యం పిండి తెచ్చుకున్నానండి. అది ఏమైందంటే ఒలిగిపోయింది అనమాట. కింద ఒలిగింది ఎందుకు తీసుకోవాలని చెప్పి అయితే తీసుకోలేదు. అయితే ఫస్ట్గా మనం బాటిల్తో వాటర్ అయితే తీసుకెళ్ళాను కదా. నేనైతే ఉసిరి చెట్టు కింద అయితే పూజ ఇలా చేసుకుంటున్నాను. ఫస్ట్ బాటిల్తో నీళ్ళు తీసుకెళ్ళి నీట్గా తూడ్చేసుకోవాలన్నమాట. తూడ్చేసుకొని మన దగ్గర పసుపు, కుంకుమ, బియ్యం పిండితో అయితే పద్మమూలైతే ముగ్గు అలా వేసుకోవాలి. నేనైతే అంతా ప్రిపేర్ చేసి చిన్నగా పసుపు కుంకుమలు అయితే అక్కడ వేసేసాను అనమాట. బియ్యం పిండి ఒలిగిపోయినందుకు. మీరైతే ఫస్ట్ అయితే అక్కడ తూడ్చేసిన తర్వాత బియ్యం పిండితోటి కానీ పసుపు కుంకుమతోటి ముగ్గు వేసుకున్న తర్వాత ఇలా అయితే పెట్టుకోండి. తమలపాకులు వేసి దానిపైన ఉసిరికాయలు అయితే పెట్టేసేయాలి. ఉసిరికాయలకి నేనైతే పువ్వొత్తులు నెయ్యిలో ఆల్రెడీ నేను ఇక్కడే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చానండి. అవైతే ప్రిపేర్ చేసుకొని వెళ్ళిన ఒత్తులు దానిపైన పెట్టేయాలి. ఇంకా ప్రమిదలనేవి కొత్తయేనండి. కొత్త ప్రమిదలలో నేను 365 ఒత్తులైతే ఉంటాయి కదా, అవైతే వేశాను. అయితే ఆయిల్ కాదండి, నెయ్యి. నేనైతే నెయ్యితో వేశాను. నెయ్యి కాకపోయినా నూనెతో కూడా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోవచ్చు, అది మన ఇష్టము. నేనైతే ఏం చేశాను, ఇలా నెయ్యిలో అయితే ఒత్తులేసి కలిపానండి. ఒత్తులేసి కలిపి మంచిగా, అంటే మరి నానకపోయినా ఒత్తులు కొంచెం తడిస్తేనే మనకి వెలగడం అన్నది బాగా వెలుగుతాయి అన్నమాట. సో అయితే మనం ఏం చేయాలి, నెయ్యిలో కానీ నూనెలో కానీ ఒత్తులు అయితే ఇలా కలుపుకోవాలి. కలిపేసుకొని మనం మన ఇంట్లో ఉన్న వాళ్ళ పేరు, అంటే ఎవరెవరి పేరు మీద అయితే మనం వెలిగిస్తున్నామో వాళ్ళని మనసులో అనుకొని వాళ్ళ పేరు మీద వెలిగించాలన్నమాట. అయితే మనము ఈ 365 ఒత్తులు కానీ ఈ ఉసిరి దీపాలు కానీ ఎందుకు పెడతారన్నది మీ అందరికి తెలిసే ఉంటుంది. మనకి 365 ఒత్తులైతే మనము సంవత్సరం పాటు పూజ చేసిన వివ్వంటండి. ఆ ఒక్కరోజు కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే. సో నేనైతే మా ఇంట్లో వాళ్ళ పేరు తలుచుకొని నేనైతే పెట్టేశాను అనమాట. పూజకి ఇంకోటి ఏంటి, మనము తర్వాత పూజ అంటే ఈ ఒత్తులు వెలిగించేసి ఉసిరి దీపాలు పెట్టేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేసేయాలి. సాంబ్రాణి అయితే చూపించేయాలన్నమాట. అదే ధూపం అయితే చూపించాలి అగరబత్తీలతోటి. పద్మం అయితే ముగ్గైతే వేసుకోవాలి. నేను ఇందులో మీకు క్లియర్గా చూపించలేదు. అక్కడ పెట్టిన తర్వాత అంటే నార్మల్గా ఉసిరి దీపాలు ప్రమిదలు పెట్టిన తర్వాత కుంకుమ పసుపు అయితే లైట్గా వేసుకున్నాను అంతే. ఎందుకంటే నాకైతే బియ్యం పిండి ఒలిగిపోయిందని చెప్పాను కదండి, అందుకన్నమాట. తర్వాత వెలిగించిన తర్వాత అక్కడ చూపించేసి నేనైతే ఉసిరి చెట్టు కింద అని చెప్పాను కదా, ఉసిరి చెట్టు కింద అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను వెలిగించిన తర్వాత అమ్మవారి అంటే కన్యకా పరమేశ్వరి తల్లి అమ్మవారి గుళ్ళో అయితే వ్రతానికి అయితే వెళ్ళానమాట. మాకైతే చాలా గుళ్ళు ఉన్నాయండి గుట్టపైన. అంటే మా వెంకటేశ్వమి ఉంటారు. ఆ వెంకటేశ్వమి గుడి ఒక్కటే కాదండి, చాలా టెంపుల్స్ ఉన్నాయి. నేనైతే కన్యకా పరమేశ్వరి టెంపుల్కి అయితే వ్రతానికి అయితే వెళ్ళాను. సత్యనారాయణ వ్రతం అయిందనమాట.